అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 98 విరాట్ లైఫ్ నుండి వెళ్ళిపో. ఇక స్టోరీలోకి వెళ్తే అనసూయ చెప్పిన పనులన్నీ చేస్తూ ఆమెకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది హాస్ని. ఆ ప్రయత్నంలో ఆమె చేతిలో పనిష్మెంట్లు కూడా తీసుకుంటుంది. ఇంట్లో వర్క్స్ చేసుకుంటున్న హాస్ని సడన్గా ఇంట్లోకి వచ్చిన ఇద్దరు మనుషుల్ని చూసి షాక్ అవుతుంది. నలిగిపోయిన బట్టల్లో సర్వెంట్ లాగా కనిపిస్తున్న హాసిని చూసి ఆశ్చర్యపోతారు వసుమతి, కావ్య. హాసిని, నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు అని వసుమతి అడగగానే ఇబ్బందిగా నవ్వుతూ నిన్ననే వచ్చాను చిన్నత్తయ్య గారు అని అనింది హాసిని. చిన్నగా నవ్వి అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయతో, అక్క, నీ కోడలు నీకు సాయం చేయడానికి ఇక్కడికి వచ్చిందా? ఇలాంటి కోడలు ఎంతమందికి దొరుకుతారు చెప్పు అంటూ వెళ్ళి అనసూయ పక్కన కూర్చుంది వసుమతి. వసుమతి మాటలకి ఆమె ఏమంటుందోనని ఎక్సైట్ అవుతూ చూస్తున్న హాసిని, ఏంటి అలా చూస్తున్నావు? వచ్చిన వాళ్ళకి టీ ఇవ్వడం తెలియదా అని సీరియస్గా నిందించింది అనసూయ. మొహం మార్చుకొని కోపంగా టీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది హాసిని. హాసిని టీ తీసుకురావడానికి వెళ్ళడం చూసిన కావ్య ఆమెను వెక్కిరిస్తున్నట్టుగా చూసింది. కానీ హాసిని మాత్రం తన పరిస్థితికి ఏమాత్రం బాధపడలేదు. కోడలుగా తన బాధ్యత అనుకుంది. ఫాస్ట్గా టీ పెట్టి వాళ్ళ ముగ్గురికి ఇచ్చి మళ్ళీ తన పని చేసుకుంటూ ఉంది హాసిని. అక్క, హాసిని కూడా పిలువు, మనతో పాటు కాసేపు టైం స్పెండ్ చేస్తుంది కదా అని దూరంగా పని చేసుకుంటున్న హాసిని చూస్తూ అనింది వసుమతి. తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తుంది, మనం చెప్పాలా అన్న అనసూయ మాటలకి మౌనంగా ఉండిపోయింది హాసిని. టీ టేస్ట్ చేసిన కావ్య కావాలని చిన్నగా దగ్గుతూ యాక్ట్ చేసింది. అది చూసిన వసుమతి కంగారుగా, ఏమైంది కావ్య, హెల్త్ ఏమైనా బాగోలేదా అని అడిగింది. అదేం లేదత్తయ్య, టీ కొంచెం చల్లారిపోయింది అంటూ కప్పుని టేబుల్ పైన పడేసింది కావ్య. హాసిని, వెళ్ళి టీ హీట్ చేసుకొని తీసుకురా అని ఆర్డర్ వేసినట్టు అనింది అనసూయ. కావ్య కావాలని అనసూయ ముందు యాక్ట్ చేస్తోందని హాసినికి అర్థమైనా కామ్గా కప్పు తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది హాసిని. టీ వేడి చేసి తీసుకొచ్చి ఇవ్వగానే ఒక సిప్ తాగి, అబ్బా చాలా వేడిగా ఉంది, కాలిపోయింది అంటూ మళ్ళీ పక్కన పెట్టేసింది కావ్య. అనసూయ కోపంగా హాసిని చూస్తూ, ఏమైంది నీకు, టీ ఎలా చేయాలో కూడా తెలియదా అని అరిచింది. అసలే కోపంగా ఉన్న హాసిని అనసూయ అందరి ముందు అలా అరవడంతో కావ్య వైపు ఇంకా కోపంగా చూసింది. వెంటనే కావ్య చేతిలో ఉన్న టీ కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది హాసిని. ఒక టీ కోసం 4 సార్లు తిప్పుతావు కదా, ఇప్పుడు చెప్తాను ఈ సంగతి అని పళ్ళు కొరుక్కుంటూ టీ కప్ తీసుకొని కావ్య చేతిలో పెట్టింది. కావ్య 2 సిప్పులు తాగి మౌనంగా ఉండటంతో ముసిముసిగా నవ్వుకుంది. అయ్యో కావ్య, నేను నీకు చెప్పడం మర్చిపోయాను, టీ కప్ తీసుకొచ్చేటప్పుడు అనుకోకుండా దాంట్లో కొంచెం మట్టి పడింది అని కంగారుగా అనింది హాసిని. హాసిని మాటలు విన్న కావ్య నోట్లో నుంచి టీ మొత్తం ఊపేసింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, టీలో మట్టి ఎలా పడుతుంది అని కోపంగా అరిచింది కావ్య. నేను చెప్పేది నిజం కావ్య, అటు చూడు అంటూ ఒక ఇండోర్ ప్లాంట్ చూపించి, ఫాస్ట్గా వస్తూ ఉంటే అనుకోకుండా కుండీకి తగిలాను, కొంచెం మట్టి పడింది అంటూ అమాయకంగా చెప్పింది హాసిని. కుండీకి తగిలితే మట్టి ఎలా పడుతుంది, నువ్వే ఏదో చేసి ఉంటావు అని ఇంకా కోపంగా అనింది కావ్య. హాసిని అమాయకంగా చేతులు తిప్పుతూ, నాకేం తెలుస్తుంది, ఫాస్ట్గా వస్తూ పడిపోయాను, అప్పుడే పడిందేమో అని డౌట్గా చెప్పింది హాసిని. హాసిని మాటలకు వసుమతి వెంటనే కావ్య కప్పులో ఉన్న టీని వేరే కప్పులోకి మార్చి చూసింది. నిజంగానే అడుగున మట్టి ఉండటం చూసి హాసిని వైపు కోపంగా చూసింది. అక్క, ఇందులో నిజంగా మట్టి పడింది అని హాసిని తినేసేలా చూస్తూ అనింది వసుమతి. అనసూయ వాళ్ళ ముగ్గురిని గమనిస్తూ, వదిలే వసుమతి అని చెప్పి, నువ్వు వెళ్ళి ఇంకొకటి తీసుకొనిరా అని హాసినికి ఆర్డర్ వేసింది అనసూయ. నాకింకేం వద్దు, నేనేం తాగను అంటూ హాసిని వైపు కోపంగా చూస్తూ చెప్పింది కావ్య. కానీ హాసిని మాత్రం ఆమె వైపు చాలా రెక్లెస్గా చూసింది. హాసిని తన కప్పులో కావాలనే మట్టి వేసిందని అనుకుంటున్న కావ్య అనసూయ ముందు ఏమీ అనలేక గట్టిగా పిడికిల్ని బిగించుకొని తన కోపాన్ని అణుచుకుంటూ ఉంది. నువ్వేం కంగారు పడకు కావ్య, అత్తయ్య గారు ఇక్కడున్న మొక్కల కోసం చాలా మంచి మట్టి తెప్పిస్తారు, ఒకవేళ తాగినా నీ హెల్త్ ఏమీ పాడవదు, ఆ మట్టిలో చాలా పోషకాలు ఉంటాయంట తెలుసా అని నవ్వుతూ అనింది హాసిని.
అక్కడ సిచ్యువేషన్ సీరియస్ అవుతుందని అనుకున్న అనసూయ చెప్పడం అయిపోయిందా అని సీరియస్గా అనటంతో టక్కున నోరు మూసేసింది హాస్ని. ఇక నువ్వు మాట్లాడడం అయిపోతే వెళ్ళి నీ క్లీనింగ్ కంటిన్యూ చేయి, అది అయ్యాక వెంటనే అందరి కోసం లంచ్ ప్రిపేర్ చేయి అని అనింది అనసూయ. అత్తగారి మాటలు బుద్ధిగా విన్నట్లు తల ఊపుతూ సరేనండి అంటూ తన వర్క్లో పడిపోయింది హాస్ని. ఇంటి పనులన్నీ చేస్తున్న హాస్నిని చూశాక కావ్య ఈగో సాటిస్ఫై అయింది. తను అనసూయని చూసి వెళ్ళాలని వచ్చింది, కానీ ఇక్కడ హాస్ని అవతారం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హాస్నిని గమనిస్తున్న కావ్య, నాకు హాస్నిని చూస్తూ ఉంటే చాలా అసూయగా ఉంటుంది అత్తయ్య, నేను తనలా ఎప్పుడు యాక్టివ్గా ఉంటానో అని అనింది. కావ్య మాటలు వింటున్న హాస్ని షాక్ అయింది. తన గురించి కావ్య పాజిటివ్గా మాట్లాడడం హాస్ని కలలో కూడా ఊహించలేదు. ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి రెడీగా ఉన్నట్టుంది అని అనుకుంది. కావ్య మాటలకు అనసూయ కొంచెం బాధగా, నువ్వు ఈసారి కొంచెం యాక్టివ్గానే కనిపిస్తున్నావు కావ్య, ఇప్పుడు నీ హెల్త్ సరిగ్గా ఉంటుంది కదా అని అనింది. కావ్య హాస్నిలా ఆరోగ్యంగా లేదని ఫీల్ అవుతుందేమోనని అనుకుంది అనసూయ. బాగానే ఉంది అత్తయ్య, మెడిసిన్స్ వేసుకుంటున్నాను కదా అని చిన్నగా నవ్వుతూ అనింది కావ్య. అవునక్క, కావ్య చెప్తుంది నిజమే, చాలా వరకు బెటర్ అయింది, అందుకే కావ్యకి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాను అని చెప్పింది వసుమతి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలి వసుమతి, కావ్య పెళ్ళి ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు, ఏమైనా మ్యాచెస్ ఉంటే చూడండి అని అనింది అనసూయ. అనసూయ మాటలకి నవ్వుతున్నట్టే మాట్లాడుతూ, కావ్యాని ఎప్పుడూ నా కోడలు అంటూ మురిసిపోయేదానివక్క, కానీ అదంతా ఇప్పుడు ఒక జోక్లా అయిపోయింది. విరాట్ పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడు కావ్యకి పెళ్లి చేయమంటున్నావు అంటే నువ్వు హాస్తిని యాక్సెప్ట్ చేసినట్టేనా అని అన్నది. వసుమతి మాటలకి కావ్య కంగారు పడుతూ, అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అంటూ అనసూయ వైపు భయంగా చూస్తూ అనింది. వసుమతి మాటలు విన్న అనసూయ ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. అవును వసుమతి, ఒకప్పుడు నేనే చెప్పాను కావ్యాని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని, వాడు పెద్దయ్యాక నా మాట వినడమే మానేశాడు. ఎంతలా అంటే వాడు పెళ్లి చేసుకున్న విషయమే నాకు తెలియదు అని కొంచెం బాధగా అనింది అనసూయ. అత్తయ్య మీరు అలా డల్ అవ్వకండి, హాస్ని చాలా మంచి అమ్మాయి, తను అనుకుంటే ఏదైనా సాధించగలదు, చూస్తూ ఉండండి, త్వరలోనే మిమ్మల్ని నానమ్మ చేస్తుంది అంటూ నవ్వుతూ అనింది కావ్య. లోపల రూమ్ క్లీన్ చేస్తున్న హాస్ని వాళ్ళ మాటలు వింటూనే కావ్య మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయింది. కావ్య మాటలకు అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఆమెకు తెలుసు. అక్క, విరాట్ పెళ్ళయి ఇప్పటికి 3 months అయింది, కోడలు ఇంకా శుభవార్త చెప్పలేదనుకుంటా అని నవ్వుతూ అనింది వసుమతి. వినడానికి ఆమె మాటలు బాగున్నా హాస్నిని మాత్రం ఎందుకో గందరగోళంలో పడేశాయి. వాళ్ళు అనుకున్నట్లు పెళ్ళై 3 నెలలైనా అప్పుడే పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారు? అసలు మా ఇద్దరి మధ్య ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్టార్టే అవ్వలేదు, అప్పుడే పిల్లలు ఎలా పుట్టేస్తారు అని విసుగ్గా అనుకుంది హాస్ని. కానీ అనసూయ మాత్రం వసుమతి మాటలకి ఆలోచనలో పడింది. చాలామంది పెళ్ళైన 3-4 నెలల్లోనే శుభవార్తలు చెప్తారు, అలాంటిది హాస్ని ఇంకా చిన్నపిల్లల గంతులు పెడుతూనే ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఆలోచించడం మొదలుపెట్టింది. అనసూయ ఆలోచించడం చూసి, పిల్లలు కనడంలో అసలు లేట్ చేయకూడదక్కా, లేట్ అయిన కొద్దీ పిల్లలు యాక్టివ్గా ఉండరు, ఇప్పటికే మన విరాట్ వయసు ఎక్కువగా ఉంది, తర్వాత పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అని క్యాజువల్గా మాట్లాడుతూ ఉంది. కానీ ఆమె మాటలు అనసూయ మనసులో చాలా భయాన్ని రేపాయి. అలానే ఎందుకు అనుకుంటున్నావు అత్తయ్య, అక్కడ ఉంది విరాట్, వాళ్ళ బేబీ కోసం విరాట్ ఎంత జాగ్రత్తగా ఉంటాడు అని అనింది కావ్య. అసలు ఈ టాపిక్కి కారణం కావ్య అన్న కసితో వెంటనే ఆమెను కొట్టాలనిపించింది హాస్నికి. కానీ ఎందుకో కావ్య మాటల్లో కూడా నిజముందని అనిపించింది. వాళ్ళందరూ విరాట్కి హాస్నికి మధ్య రిలేషన్ బాగుందని అనుకుంటున్నారు, కానీ ఆమె ఒక్కదానికి తెలుసు కదా హాస్ని ఇంకా వర్జిన్ అని. అక్క, ఎందుకైనా మంచిది, ఒకసారి స్వామీజీని కలిసి హాస్ని విరాట్ల జాతకాలు చూపిద్దామా అని అనింది వసుమతి. ఆ మాటలు విన్న హాస్ని అయోమయంలో పడింది. స్వామీజీ పిల్లలు పుట్టేది కూడా చెప్తారా, ఇదెక్కడి వింత అని అనుకుంది. వసుమతి మాటలు అనసూయపై ప్రభావం చూపడంతో, నాకు కూడా ఒకసారి స్వామీజీని కలిస్తే మంచిదనిపిస్తోంది, రేపే వెళ్ళి ఆయన్ని కలుస్తాను అని అనింది అనసూయ. ఆ మాటలు విన్న హాస్ని భయపడింది. తనని టార్గెట్ చేయాలని మొదలుపెట్టిన టాపిక్ ఇంత పెద్దగా అవుతుందని ఆమె ఊహించలేదు.
వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ స్టార్ట్ అవ్వలేదని అనసూయకి చెప్పి ఉండాల్సిందేమో అని మొదటిసారి అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన హాస్ని, అత్తయ్య గారు ఎక్కడున్నారు, తను ఇంకా బయటికి రాలేదా అని అక్కడే ఉన్న సరోజని అడిగింది. పెద్ద మేడం గారు స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళారు మేడం అని చెప్పింది ఆమె. హాస్ని షాక్ అయ్యి, అవునా, మరి నన్నెందుకు తీసుకెళ్ళలేదు అని అనింది హాస్ని. క్రితం రోజు జరిగిన టాపిక్ అంతా తన గురించి అవ్వడంతో తనను కూడా తీసుకెళ్ళాలి కదా అన్న అనుమానం తనలో మొదలైంది. అవసరం లేదు మేడం, ఆ స్వామీజీ చాలా మహిమ గలవారు, మీరు వెళ్ళకపోయినా మీ గురించి అంతా తెలుస్తుంది అని అన్నది సరోజ. ఏంటి, మనుషులు ఎదురుగా లేకపోయినా వాళ్ళ జీవితాలన్నీ డిసైడ్ చేస్తారా? అంత మహిమ ఉన్నవాళ్ళు ఈ రోజులో ఎవరున్నారు? నువ్వు జోక్ చేస్తున్నావా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిచెన్లో వంట చేస్తున్న హాస్నికి ఆ స్వామీజీ ఏం చెప్తారు, ఏమవుతుందో అన్న భయంతోనే అనసూయ వచ్చే వరకు గడిపేసింది. అనసూయ వచ్చిందన్నట్లు అవ్వడంతో కంగారుగా కిచెన్ నుంచి బయటకు వచ్చిన హాస్నికి చాలా కోపంగా ఇంట్లోకి వస్తున్న అనసూయ కనిపించింది. ఆమెను అలా చూడగానే హాస్ని గుండె జారిపోయినట్టు అనిపించింది. అనసూయ గుడి నుంచి వచ్చినప్పటి నుంచి తనతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, కనీసం చూడలేదు. తింటున్నప్పుడు కూడా తల వంచుకొని అలానే కూర్చుంది అనసూయ. భయంగా అనసూయని చూస్తూ ఒక్కొక్క ముద్ద కష్టంగా తింటూ ఉంది హాస్ని. అనసూయ కోపంగా చేతిలో ఉన్న అన్నం ప్లేట్ని విసిరికొట్టింది. అది చూసిన సరోజ, ఏమైంది మేడం, ఫుడ్ బాగోలేదా, మీకోసం మళ్ళీ ప్రిపేర్ చేయమంటారా అని అడిగింది. అవసరం లేదు, నాకేమీ తినాలనిపించట్లేదు అని కోపంగా అరుస్తూ హాస్ని వైపు చూసింది. అప్పటికే ఆమె మాటలకు షాక్తో భయంగా చూస్తున్న హాస్ని ఆమె చూపులకి ఇంకా భయపడింది. ఏం జరిగింది అత్తయ్య, నేనేమైనా తప్పు చేశానా అని ఒక్కొక్క మాట కూడా తీసుకుంటూ మెల్లగా అడిగింది హాస్ని. హాస్నిని చూసి మొహం తిప్పుకొని, నువ్వు విరాట్కి విడాకులిచ్చి వెళ్ళిపో హాస్ని అని గంభీరంగా అంది. ఆ మాటలకి చేతిలో ఉన్న ఫుడ్ని వదిలేసి భయంగా లేచి నిలబడింది హాస్ని. కళ్ళ నిండా నీళ్లు చేరిపోయాయి. లేదత్తయ్య గారు, నేను విరాట్ గారికి విడాకులు ఎందుకు ఇవ్వాలి అని కొంచెం కోపంగానే అనింది హాస్ని. హాస్ని మాటలకి కోపంగా, ఎందుకు ఇవ్వకూడదు, నీ వల్ల విరాట్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. కేవలం నీ మీద కృతజ్ఞతతో పెళ్లి చేసుకొని వాడి జీవితం నాశనం చేసుకున్నాడు. వాడి ఇష్ట ప్రకారం చేసుకున్నాడు కదా అని మౌనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఉండలేను. నువ్వు వాడికి విడాకులిచ్చి వెళ్ళిపోవడం మంచిది హాస్ని అని అనింది. ఆమె మాటలకి, నేనేం తప్పు చేశానని వెళ్ళిపోవాలి, నేను అడిగానా పెళ్లి చేసుకోమని, ఆయన చేసుకున్నారు. అయినా మీ కోడలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను కదా, ఇప్పుడు సడన్గా విడాకులు ఇవ్వమంటే ఎలా అని గట్టిగానే అడిగింది హాస్ని. నా కోడలుగా ఉండే అర్హత నీకు లేదు హాస్ని. ఈ ఇంటి కోడలన్నాక వంశాన్ని పెంచాలి కానీ నాశనం చేయకూడదు. నీకు పిల్లలు పుట్టరని స్వామీజీ క్లియర్గా చెప్పారు. అలాంటప్పుడు నువ్వు ఇంకా విరాట్ లైఫ్లో ఎందుకు ఉండాలి? నీ అంతటా నువ్వే తప్పుకుంటే విరాట్ లైఫ్లోకి ఒక మంచి అమ్మాయిని, ముఖ్యంగా మాకు వారసులనిచ్చే అమ్మాయిని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేస్తాను అని అనింది అనసూయ. అనసూయ మాటలకి హాస్ని గుండెని ఎవరో కోసేసినంత బాధగా అనిపించింది. బాధతో నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. గట్టిగా ఏడవాలనిపించినా, ఎదురుగా ఉన్న అనసూయని కొట్టాలనిపించినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మౌనంగా తలదించుకుంది. హాస్నిని విడాకులివ్వడానికి అనసూయ ఒప్పిస్తుందా? హాస్ని విరాట్ జీవితం నుంచి వెళ్ళిపోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.